హలో! హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. అండ్ ఈ మార్చ్ మంత్‌లో సెలబ్రేట్ చేసుకునేవి చాలా ఉన్నాయండి. అండ్ ఈరోజే మన వరల్డ్ కప్ కూడా గెలిచాం కదా! సో, దానికి కూడా చాలా హ్యాపీ అండి. అండ్ అలాగే ఈ మార్చ్ మంత్‌లోనే సో, హోలీ ఫెస్టివలు, ఉగాది ఫెస్టివలు, శ్రీరామనవమి ఫెస్టివలు ఇవన్నీ వచ్చాయండి. అండ్ అలాగే మార్చ్‌లోనే నా బర్త్‌డే గూడా ఉందండి. మార్చ్ 30థ్. సో, ఇయన్నీ రావడం వల్ల మార్చ్ ఇంగా నాకు కొద్దిగా స్పెషల్‌గా అనిపిస్తుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ మార్చ్‌లోనే ఇక్కడ యూఎస్ఏలో డేలైట్ సేవింగ్ స్టార్ట్ అవుతుందండి. సో, 6 మంత్స్ కంటిన్యూయస్‌గా వింటర్ ఉంటుంది కదా! సో, ఇంకా మార్చ్ ఫస్ట్, సెకండ్ వీక్ నుండి మనకు డేలైట్ సేవింగ్ అనేది ఎండ్ అయిపోయేసి, మనకి ఒక 1 అవర్ ఎక్కువగా గడుస్తుందండి. అండ్ మనకు అక్కడి నుండే సమ్మర్ గూడా స్టార్ట్ అవుతుంది. సో, మీరందరూ ఈ ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోద్దండి. సో, ఈ ఉమెన్స్ డే రోజు నా లైఫ్‌లో జరిగిన కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ నేను నేర్చుకున్నవి అయితే కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అండ్ దాంట్లో మనం మార్నింగ్ లేచినప్పటి నుండి వర్క్ చేసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము అండ్ అలాగే మనకి కెరీర్‌లో గ్యాప్ వచ్చినప్పుడు సో, జాబ్ ఎలా చేయాలి? ఎలా చదవాలి? కొత్తగా బిజినెస్ చేయాలా? వీటన్నిటిని గురించి థింక్ చేస్తూ మళ్ళీ హౌస్‌ని కూడా మనం 100% చూసుకుంటాము. సో, ఇలా పొద్దున్నుండి కంటిన్యూయస్‌గా వర్క్ చేయడం వల్ల మనకైతే ఫ్రీ టైమ్ అనేది రాదండి. సో, మీరు ఆ ప్రయారిటీ వైస్ పనులనేది చూసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ అలాగే చిన్న చిన్న విషయాలకి బాధపడకుండా సో, పాజిటివ్‌గా థింక్ చేయడం అండ్ అలాగే మనమే ఎప్పుడు పని చేస్తూ కూర్చోకుండా సో, హెల్ప్ కోసం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేమండి కొన్ని కొన్ని సార్లు. అంటే మనము ఏమనుకుంటున్నామో పక్క వాళ్ళకి తెలీదు గదా! సో, అప్పుడు మనకేమన్నా హెల్ప్ కావాలి అనిపిస్తే మనమే వెళ్లి హెల్ప్ కావాలి అనేసి సో, హెల్ప్ చేపిచ్చుకోవడము ఇలా అయితే చేయడం అయితే స్టార్ట్ చేశానండి నేను. సో, ఇలా స్టార్ట్ జేయడం వల్ల నాకైతే చాలా, చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపిచ్చిందండి. సో, పాజిటివ్‌గా థింక్ జేయడం వల్ల ఇంతకుముందు నాకేమన్నా హెల్ప్ కావాలి అంటే మా హస్బెండే వచ్చి నన్ను అడగాలి అనేసి నేను ఎక్స్‌పెక్ట్ జేసేదాన్ని. సో, మా హస్బెండ్‌కైనా ఎలా తెలుస్తుంది? నేను చెప్తేనే గదా తెలుస్తుంది నాకు హెల్ప్ కావాలి అనేసి. సో, మా హస్బెండ్ చాలా వరకు నాకు కుకింగ్‌లో గానీ, పిల్లలను చూసుకోవడంలో గానీ ఇలా చాలా విషయాలలో హెల్ప్ చేస్తూనే ఉంటారండి. సో, వీళ్ళు ఎంత హెల్ప్ జేసినా గూడా నాకంటూ వర్క్ ఉంటుంది గదా! సో, ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి చదువు చెప్పాలి, నేను చదువుకోవాలి. ఒక్కోసారయితే నాకు 24 హవర్స్ కూడా సరిపోదండి అస్సలు. సో, ఇలా ఉన్నప్పుడు ఈ డేస్‌లో నేను చాలా టెన్షన్ పడిపోయి, కోపంగా సో, ఆ డే మొత్తం గూడా డల్‌గా గడిచేదండి. సో, మనం ఇలా ఉండడం వల్ల మన ఫ్యామిలీ మీద గూడా పడుతుందది. సో, అందుకే ప్రయారిటీ వైస్ తీసుకునేసి పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉన్నామండి. మనల్ని మనం హ్యాపీగా చూసుకుంటూ, మన ఫ్యామిలీని గూడా హ్యాపీగా చూసుకోవచ్చండి. అండ్ అలాగే మనం డే మొత్తం గూడా ప్రశాంతంగా సో, చాలా ఆర్గనైజ్డ్‌గా అయితే మనం ప్లాన్ జేసుకోవచ్చండి. సో, నాకు ఇలా చేయడం వల్ల చాలా హెల్ప్ అయింది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.